హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో ఇదిగోండి ఇక్కడ క్లియర్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక సెల్ సెలెక్షన్ చేసేయండి. ఇన్ని సెల్స్ ఒక రోలో అన్న కావచ్చు, కాలంలో అన్న కావచ్చు, ఎన్ని సెలక్షన్స్ చేసేయండి. ఎన్ని సెల్స్ సెలెక్షన్ చేశాక ఇక్కడ క్లియర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ అన్నారనుకోండి, అన్ని క్లియర్ అయిపోతాయండి. చూసారా, అన్ని క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రో సెలెక్షన్ చేశానండి. ఈ రో సెలెక్షన్ చేసి ఇదిగోండి ఇక్కడ క్లియర్ ఫార్మాట్స్ అంటే ఇదిగోండి క్లియర్ ఫార్మాట్స్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ దీనికి ఉండే కలర్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. ఇప్పుడు దీనికి సెలెక్షన్ చేసి ఏం చేస్తానంటే ఇదిగోండి క్లియర్ కంటెంట్ ఇదిగోండి ఇంకోటి అనుకోండి, ఇక్కడ నా కంటెంట్ అంతా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇది డ్రాగ్ చేసుకుని క్లియర్ కామెంట్స్ ఎక్కడైనా ఉంటే కామెంట్స్ అవి క్లియర్ అయిపోతాయండి. ఓకే, ఇప్పుడు ఒకే దాంట్లో అన్నీ క్లియర్ చేసేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి అన్ని మొత్తం ఇక్కడ ఉన్న అంతా క్లియర్ అయిపోవాలనుకోండి, ఇదంతా సెలెక్షన్ చేసి ఆల్ క్లియర్ అని ఉంది కదా, క్లియర్ ఆల్ క్లియర్. చూసారు ఎలా క్లియర్ అయిపోయిందో. ఓకే, ఇదిగోండి ఈ క్లియర్ ఆప్షన్ అందుకు పనిచేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, నేను రోజు చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు సరే ఉంటానండి, బాయ్.